చేశాను. సో అదే మీ గెలుపు కారణం అనుకుంటా. అంతే అంతే. ఆ తర్వాత కృష్ణ గారి బియ్యంకురాలు అయ్యారు. ఎలా మేడం అంటే అంటే వాళ్ళ అంటే తర్వాత మా పొలిటికల్లో నాన్నగారు వచ్చారు. మా నాన్నగారుకు వాళ్ళ ఫ్యామిలీకి మంచి స్నేహం ఉండేది. ఓకే, మీ నాన్నగారు. మా నాన్నగారు కొన్నాళ్ళు వినాశ్రమం అని చెప్పి స్థాపించి అక్కడ రైతులకు అంతా సేవ చేశారు గుంటూరు జిల్లాలో. తెనాలి తెనాలి. తెనాలి. అయితే అప్పుడు వాళ్ళ కృష్ణ గారి మదర్ ఫాదర్ నాన్నగారి దగ్గరికి వస్తూ పోతూ ఉండేవాళ్ళంట. ఓకే. అప్పుడు మరి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు రాజా మీ ఇంట్లో అమ్మాయినన్నా మేము తీసుకోవాలి, లేకపోతే మా ఇంట్లో అబ్బాయి కన్నా మీకు ఇవ్వాలి అన్నట్టు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మళ్ళీ మేము అమెరికా నుండి వచ్చిన తర్వాత ఆదిశేషగిరిరావు గారు కృష్ణ గారి తమ్ముడు వాళ్ళందరూ వచ్చి పాపను అడిగారు. మా నాన్నగారికి ఇష్టం కాబట్టి అది జరిగింది. అంతే. ఇప్పుడు మనవాడు కూడా హీరో అయిపోయారు అశోక్ గారు. సో మళ్ళీ ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా మేడం? యా, సెకండ్ మూవీ చేస్తున్నారు. థర్డ్ మూవీ చేస్తున్నాడు. థర్డ్ మూవీయా? ఓకే. మొత్తం మీకు నలుగురు మనవాళ్ళు? నలుగురు. పాపకిద్దరు, పాపకిద్దరు, బాబుకిద్దరు. మీకిద్దరు, పాప బాబు. సో వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు మేడం? ఏం చేస్తున్నారు? ఐ మీన్ జయదేవ్ గారు అంటే జయదేవ్ పొలిటికల్ గా ఉన్నారు. జయదేవ్ ఆయన తెలుసు. రమాదేవి మరి తిరుపతిలోనే అమర హాస్పిటల్ అని పెట్టి హాస్పిటల్ సిఇఓగా ఉంది. ఓకే, అక్కడ చేసుకుంటాం. షీఈ్ ఆల్సో ఏ డాక్టర్. ఓకే. అల్లుడు గారు? అల్లుడు కూడా డాక్టర్, ఆర్థోపెడిక్స్. ఓకే ఓకే. సో వాళ్ళు చాలా గొప్ప డాక్టర్ ఆయన. వాళ్ళు యూఎస్ నుంచి వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు. ఇక్కడే సెటిల్ అయ్యారు. మా అల్లుడు గారు 1 month ఇక్కడ చేస్తుంటారు, 1 month అమెరికాలో చేస్తారు. ఓకే, అలా చేస్తుంటారు. ఇంకా మనవాళ్ళు? మన వాళ్ళిద్దరు బిజినెస్ లో ఎంట్రీ అయిపోయారు. రమాదేవి గారి పిల్లలు. ఓకే. అమరాజా ఫ్యాక్టరీలో సిఇఓలుగా ఉన్నారు. ఓకే. ఇటు ఇంకా అశోక్ అంటే ఓకే మా హీరోగా తెలుసు. అశోక్ వాళ్ళ తమ్ముడు సిద్ధార్థ్. ఆయన కూడా సినిమాలు ట్రై చేసుకుంటున్నారు. ఆయన కూడా సినిమాల వైపు. ఓకే. ఇటు వచ్చేసి ఈ మన వాళ్ళిద్దరేమో బిజినెస్ పరంగా, ఆ మన వాళ్ళిద్దరేమో మూవీకి వచ్చేస్తున్నారు అనమాట. సో ఓకే. అంటే ఇంక తర్వాత అంటే మీ తర్వాత మీ లెగసీని మీ బాబు కంటిన్యూ చేశారు. అంటే జయదేవ్ గారు ఆయన పొలిటికల్ గా వచ్చారు. సో వాళ్ళ తర్వాత ఎవరైనా మళ్ళీ పొలిటికల్ గా వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఇంతవరకు ఎవరు ఇంట్రెస్ట్ చూపించలే, పిల్లలు ఎవరికి చూపించలేదు. అంటే జయదేవ్ గారు ఎలా అంటే మీ తర్వాత ఎవరో ఒకళ్ళు ఉండాలి పొలిటికల్ అట్లా లేదు. వాడి చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఈ లింకన్ గురించి వాళ్ళ గురించి చదువుతూ ఉండేవాడు. యుఎస్ లోనే. ఒకసారి మరి లింకన్ గురించి కూడా చూస్తే అమ్మ నా గురించి కూడా నువ్వు రాయాలంటే దేనికంటే మరి లింకన్ ప్రెసిడెంట్ అయితే రాశారు కాబట్టి ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, రేపు నేను ప్రెసిడెంట్ అయితే నా గురించి కూడా చదవాలి కదా అంటే ఏమని చదువుతారు, నువ్వు ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు, ఏడ్సే ప్రెసిడెంట్ వచ్చినాడని అంటారు అందరూ, ఏమని రాయాలి నీకంటే ఇంకా అప్పటి నుంచి ఏడుపు మానేశాడు. అప్పటి నుంచి పొలిటికల్ బాగా ఇంట్రెస్ట్. ఇంజనీరింగ్ లో చేసి వచ్చాము, చక్కగా చదువుతా అన్నాడు 3 years. మరి అమెరికా నుండి మేము వచ్చేసినాక ఆయన మరి సబ్జెక్ట్ కూడా మానేసి పొలిటికల్ సైన్స్ తీసేసి వాళ్ళు. అంటే ఐ మీన్ అక్కడ పుట్టి పెరిగారు కదా, ఇండియా వెళ్ళాలి అంటే వాళ్ళు ఏమి అభ్యంతరం చెప్పలేదా? మేము ఇక్కడ ఉంటాము అంటే ప్రతి ఇయర్ మేము వెకేషన్కి వస్తూ ఉన్నాము. మా నాన్నగారు అక్కడికి వస్తూ ఉన్నారు, ఈ వాతావరణం చూస్తున్నారు. ఫాదర్ బ్రెయిన్ వాష్ ఎక్కువ. ఓకే. దట్ ఏంటంటే ఇంకా ఆయన తాతగారిని మీ చూసి ఇంకా ఆయనకు కూడా మైండ్ లో అలా ఇదైపోయినట్టు. ఓకే. అండ్ మీరు ఇప్పుడు సార్ బిజినెస్ చేస్తున్నారు. సో మీరు పొలిటికల్గా ఉన్నా కూడా సార్ ఇన్ని బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మీ పాత్ర ఎంతో కొంత ఉండే ఉంటుంది. సో మీరు సార్కి ఏ విధమైనటువంటి హెల్ప్ చేస్తుంటారు? మీరు సార్కి ఎలాంటి సలహాలు ఇస్తుంటారు? నేను సలహాలు ఇచ్చేది 0 అమ్మా. నేను పొలిటికల్కి హెల్ప్ చేసేది కూడా 0. ఓకే. నా వల్ల నష్టం తప్ప లాభం ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే నా వల్ల మరి నా పైన మరి విరోధం ఉండేవాళ్ళు ఫ్యాక్టరీ పైన ఏదైనా చేసి అట్లా చేసినారే కానీ నా వల్ల ఎప్పుడు ఏ హెల్ప్ జరగలేదు. కాకపోతే గుడ్ విల్ ఉండేది మాకు, మా ఫ్యామిలీకి. ఈ అఫీషియల్స్ వాళ్ళంతా కూడా మా నాన్నగారి పైన ఉండే గుడ్ విల్తో ఆయన ఒక సానుభూతి ఉండేది మా ఫ్యామిలీ పైన. ఏమంటే మా ఫాదరు పొలిటికల్గా ఉన్నా కానీ ఎప్పుడు ఏం సంపాదించుకోలేదు, అంత ప్రజల కోసమే కష్టపడి ప్రజలకే చేశాడు కాబట్టి వాళ్ళ పిల్లలు వచ్చారు, వీళ్ళు మనం ఏమన్నా హెల్ప్ చేద్దాం అంటే మాట సహాయం మనం చేయాలి కదా అనే దీంతో ఆఫీసర్లు అందరూ కూడా బాగా హెల్ప్ చేశారు. ఈవెందో తెలుగుదేశం గవర్నమెంట్కు మేము అపోజిషన్లో ఉన్నా కానీ, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా కానీ వాళ్ళు నాన్నగారి పేరు కలిపి పెట్టారు. అవునమ్మా. అమ్మ పేరు అమరావతి దేవి, నాన్నగారి పేరు రాజగోపాల్ నాయుడు, అమరరాజా అని పెట్టాం. ఓకే. సార్ ఇప్పుడు అమరరాజా బ్యాక్టరీస్ అలాగే యూనివర్సిటీస్ కూడా కొన్ని స్థాపించారు కదా మేడం? అంటే యూనివర్సిటీస్ అంటే మేము వ్యాపార రీత్యా ఏం స్థాపించలేదు. ఓకే. ఇప్పుడు మా కరకంబాడి
ఇప్పుడు మరి మాకేందంటే మరి మన దగ్గర ఉద్యోగస్తులకు హెల్త్ వెల్త్ మరి ఇవన్నీ కూడా ఉండాలని చెప్పే ఉద్దేశంతో మరి ప్రతి చోట ఇప్పుడు కరకంబాడిలో ఒక చిన్న హాస్పిటల్ పెట్టుకున్నాము. అలాగే మరి చిన్న పిల్లలు అప్పుడే పుట్టి పిల్లలు బేబీ సిట్ నుంచి వాళ్ళు పెరిగే కొద్దికి తరగతులు పెంచుకుంటా వచ్చాము. ఇప్పుడు అక్కడ ఇంటర్మీడియట్ వరకు చేసాము. అదేవిధంగా దిగువ మాగంలో ఈ విలేజ్లో స్కూల్స్ పెట్టాము. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు మరి కాలేజ్ అవన్నీ పెట్టాము. అలాగే పేటమిట్లో కూడా అలాగే పెట్టాము. అంటే మన చుట్టూ ఉండే వాళ్ళు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలనే దీక్షతో, ఇది వ్యాపారంగా చేసేది కాదు. బయట సపోజ్ మరి మంత్కి 2 lakhs అయితే మా దగ్గర 15,000 20,000 అయిపోతుంది. కాబట్టి మాకు ఎక్కువ డిమాండ్ కూడా ఇక్కడ వచ్చి పిల్లలు చదవాలని. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమెరికా నుంచి కూడా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర రికమెండ్